శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అగార్ అగార్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ అగార్ అగార్ అంటే ఏంటి అంటే అగార్ అగార్ అనేది ఒక సొలిడిఫైయింగ్ ఏజెంట్. జనరల్గా బ్యాక్టీరియల్ మీడియా ప్రిపేర్ చేసేటప్పుడు మనకు టూ టైప్స్ ఆఫ్ మీడియా ఉంటుంది. ఒకటి వచ్చేసేమో లిక్విడ్ మీడియా, ఇంకొకటి వచ్చేసేమో సాలిడ్ మీడియా. సో లిక్విడ్ మీడియా అంటే డైరెక్ట్గా మనం న్యూట్రియంట్ బ్రాత్కు కొంచెం వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి ఇట్లా లిక్విడ్ ఫామ్లో కనిపిస్తాయి. న్యూట్రియంట్ బ్రాత్ వేస్ట్ చేసి ఈ బ్రాత్ అనేది మనకు సొలిడిఫై కావాలంటే దీనికి ఏం చేయాలి, మనం ఈ అగార్ అగార్ అనే పౌడర్ను యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు అది జెల్ లైక్ సబ్స్టెన్స్గా మారుతుంది. దాన్ని మనం పెట్రీ ప్లేట్లో పోర్ చేసి దీన్ని బ్యాక్టీరియాను ప్యూర్ కల్చర్ చేయడానికి కానీ ఐసోలేషన్ కానీ ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్కి చేరుతుందో అప్పుడు ఇట్లా సాలిడ్ పార్టికల్గా మారిపోతుంది అన్నట్టు. ఓకే, ఇది మెయిన్. సో ఇక్కడ అగార్ అగార్ అనేది ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఇది ఒక పాలీషాకరైడ్. అంటే పాలీ అంటే సో మెనీ, షాకరైడ్స్ అంటే షుగర్స్, అనేక షుగర్స్ కలిసినటువంటి ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అన్నట్టు. ఇది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసిండే సెల్ వాల్ ఆఫ్ ద సమ్ రోడోఫైట్. రోడోఫైట్ అంటే రెడ్ ఆల్గే నుంచి దీన్ని ఐసోలేట్ చేయడం జరిగింది, అంటే ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో మేజర్గా తీసుకుంటే ఉన్న స్పీషీస్ గ్రాసిలేరియా, జీనస్ ఏది గ్రాసిలేరియా. నెక్స్ట్ ఇంకొకటి గెలిడియోసిఏసిఏ. ఓకే, సో ఇదొక జీనస్. ఈ రెండు జీనస్ నుంచి మనకు ఈ అగార్ అగార్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది దాని యొక్క సెల్ వాల్ నుంచి. ఓకే, సో ఫస్ట్ ఈ అగార్ అగార్ను ఎవరు ఐడెంటిఫై చేసిండ్రు అంటే ఫస్ట్ దీన్ని ల్యాబ్లో వాడినది వాల్తార్ ఎస్సి. ఈయన ఏం చేస్తుండే అంటే ఈయన రాబర్ట్ కోచ్ ఎవరైతే ఉన్నారో ఈయన ల్యాబ్లో అసిస్టెంట్గా పనిచేస్తుండే. సో ఈయనకి ఏమైందంటే ఈ మీడియా ఏదైతే ఉందో అది బ్యాక్టీరియా అనేది ఆ జెలాటిన్ వాడేది ఫస్ట్ వాళ్ళు. ఆ జెలాటిన్ అనేది మొత్తం లిక్విడిఫైడ్ అయిపోయింది. స్టెఫైలోకోకస్ ఆరియస్ అనేది జెలాటినేజ్ ఎంజైమ్ ప్రొడక్షన్ చేయడం వల్ల ఆ మీడియా అనేది మొత్తం లిక్విడిఫై అయిపోతుంది. అప్పుడు ఈయనకు ఏం చేసిందంటే వాల్తార్ హెస్సీ యొక్క వైఫ్ ఫ్యానీ హెస్సీ, ఈమె ఏం చేసిందంటే సజెస్ట్ చేసింది ఎవరికి, వాల్తార్ హెస్సీకి, మీ యొక్క మీడియాను సొలిడిఫై చేయడానికి ఈ అగార్ అగార్ను వాడండి అని చెప్పేసి. ఎందుకంటే ఆమె ఫుడ్లో ప్రిపేర్ చేసేటప్పుడు వాడేది అన్నట్టు జెల్లీ ఇలాగా సబ్స్టెన్స్ ప్రిపేర్ చేయడానికి. కాబట్టి ఆమె సజెషన్ మేరకు వాల్తార్ వేసి అప్పటి నుంచి అగార్ అగార్ను యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కంపోజిషన్ నేర్చుకుంటే చాలా వరకు క్వశ్చన్స్ దీనిపైన అడుగుతాడు. కంపోజిషన్ ఎస్పెషల్గా ఇది ఏం చెప్పినా మనం, ఇట్ ఈజ్ ఎ పాలిమర్ అన్నాం, పాలిషాకరైడ్ అన్నాం. పాలిషాకరైడ్ అయితే ఇవి అందులో మేజర్గా టూ ఉన్నాయన్నమాట. ఒకటి అగరోస్ అనేది 70% ఉంటుంది, అగరోపెక్టిన్ అనేది 30% ఉంటుంది. ఓకే, సో ఈ అగరోజ్ అనేది ఏదైతే ఉందో ఇదేంటి లీనియర్ పాలిమర్ ఆఫ్ మేడప్ ఆఫ్ రిపీటెడ్ యూనిట్స్. ఏది అగరోబయోస్. నెక్స్ట్ అది లీనియర్ పాలిమర్ ఆఫ్ అగరోబయోస్. ఈ అగరోస్ బయోస్ అనేది ఒక డైమర్. దీంట్లో ఏమేమి ఉంటుంది, డి గెలక్టోజ్ ఉంటుంది, 3,6 ఎన్హైడ్రో ఎల్ గెలక్టోపైరనోస్ అనేవి రెండు ఉంటాయి అన్నట్టు. ఏది అగరోజ్ అనేది మీకు డైషాకరైడ్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉన్నది ఏంటి, అగరోపెక్టిన్, అదే అగరోజు. ఓకే, ఇది అగరోజు. ఇప్పుడు వచ్చేసి అగరోపెక్టిన్ అనేది హెటిరోజీనస్. హెటిరో అంటే తెలుసు కదా మీకు, ఒకటే కాకుండా మల్టిపుల్ ఉంటాయి అన్నట్టు. సో దీనిలో తీసుకున్నప్పుడైతే ఇక్కడ ఏముంది మీకు, డి గెలక్టోజ్ ఉంటుంది, నెక్స్ట్ ఎల్ గెలక్టోజ్ ఉంటుంది, దాంతోపాటు సల్ఫేట్, గ్లూకోరోనేట్, పైరువేట్ అనేది 5 సబ్స్టెన్స్ ఉన్నాయి. అందుకోసమే దీన్ని ఏమంటున్నాం, హెటిరోజీనస్ మిక్చర్ అని చెప్పేసి అంటున్నాం. ఇది అగరోపెక్టిన్. ఇదైతేనేమో లీనియర్ పాలిమర్, రెండే ఉంటాయి. ఒక లీనియర్ పాలిమర్ వచ్చేసి అగరోబయోజ్ అనేది రెండు షుగర్స్ ఉంటాయి. ఒకటి డి గెలక్టోజ్ ఉంది, 3,6 ఎన్హైడ్రో ఎల్ గెలక్టోపైరినోస్. ఇది వీటి వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ ఫిజికల్ ప్రాపర్టీలో ఎస్టెరిసిస్ అంటే ఇక్కడ దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని చెప్తారనమాట. ఇక్కడ చూస్తే మీరు జనరల్గా ఈ అగార్ అగార్ను మనం ఏం చేస్తున్నాం, వాటర్ తోటి మిక్స్ చేసి హీట్ చేసినప్పుడు అది జెల్ లైక్ సబ్స్టెన్స్గా మారిపోతాయి. ఈ జెల్ అనేది ఎట్ 32 to 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఇది ఏమవుతుంది, సాలిడ్గా మారుతుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం, జెల్ పాయింట్ అంటున్నాం. ఎంత, 32 to 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద జెల్ లైక్ సబ్స్టెన్స్గా మారుతుంది కాబట్టి దీన్ని జెల్ పాయింట్ అంటున్నాం.
అదే అబోవ్ 85 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఇది లిక్విడ్ ఫామ్‌లో ఉంటదన్నట్టు. కాబట్టి దీన్నేమంటున్నాం? మెల్టింగ్ పాయింట్ అంటున్నాం. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ఇంపార్టెంట్. జెల్ పాయింట్ ఎంత? మెల్టింగ్ పాయింట్ ఎంత? అంటే 30-42 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యనేమో ఇది జెల్ పాయింట్‌గా ఉంటుంది. అంటే జెల్ ఎక్కువ సాలిడ్‌గా మారిపోతుంది. ఎప్పుడైతే అబోవ్ 85 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందో అప్పుడు మెల్టింగ్ పాయింట్ దగ్గర లిక్విడ్ ఫామ్‌లో అయితుందనమాట. సో, ఇది మేజర్‌గా ఇంపార్టెంట్ పాయింట్స్ అగార్ నుంచి వచ్చేటువంటి క్వెషన్. ఎంఎల్టీ లోపల గానీ, ఐకార్‌లో గానీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది.